అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. ఈ రజతోత్సవం సంచికలో పీకల వరకు మునిగిపోయిన నేను ఈ మధ్య గోపాలం ఇంటికి వెళ్ళలేదు. గోపాలం కూడా ఒక్కసారి కూడా నన్ను చూడటానికి ఇంటికి రాకపోవటం నాకు ఆశ్చర్యం వేసింది. మేమిద్దరం ఒకళ్ళని ఒకళ్ళం చూసుకోకుండా ఇన్ని రోజులు ఉండటం ఇదే ప్రథమం. జీతం తీసుకోగానే పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, సీతకి, గోపాలానికి ఇన్ని పళ్ళు, పువ్వులు కొనుక్కొని గోపాలం ఇంటికి వెళ్ళాను. నా మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. నేను సాధించిన విజయం గోపాలానికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఆ రోజున నన్ను ఈ పత్రికలో చేరవద్దని హెచ్చరించాడు. ఇప్పుడేమంటావు అని అడగాలి. వారం రోజుల పాటు ఎటైనా వెళ్ళమని సుభద్రమ్మ గారు మరీ చెబుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెంట గోపాలాన్ని, సీతని, పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. నాకెందుకో వాళ్ళ మధ్య ఉంటే నాకు ఒక కుటుంబం ఉంది అనే హాయి కలుగుతుంది. ముఖ్యంగా సీతని చూస్తే సొంత చెల్లెలి దగ్గరికి వచ్చినట్టే ఉంది. నేను ఎక్కిన టాక్సీ గోపాలం ఇంటి ముందు వచ్చి ఆగింది. మీటర్ చూసి డబ్బు చెల్లించి 2 చేతులతో ప్యాకెట్లు పట్టుకుని గోపాలం ఇంట్లోకి అడుగుపెట్టాను. నన్ను చూడగానే పిల్లలు పరిగెత్తుకొచ్చారు. అమ్మా, మావయ్య వచ్చాడే అని అరుస్తూ నా దగ్గరకు మూగారు. నేను ప్యాకెట్లు వాళ్ళ చేతుల్లో పెట్టాను. ఇంతలో సీత లోపల నుంచి వచ్చింది. గోపాలం లేడా ఇంట్లో? పువ్వులున్న ప్యాకెట్టు సీతకి అందిస్తూ అన్నాను. లేరు అంది సీత. ఇప్పుడిప్పుడే రాడా? ఊహు. ఎంత ఉత్సాహంగా వచ్చిన నాకు చన్నీళ్లు గుమ్మరించినట్లయింది. సీత లోపలికి వెళ్ళింది. నేను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను. పిల్లలిద్దరూ వచ్చి చెరో తొడ మీద కూర్చున్నారు. ఇద్దరిని చేతులతో చుట్టేస్తూ అడిగాను. నాన్న ఉంటే అట్టా తీసుకెళ్దామనుకున్నాను. నాన్న లేడుగా అన్నాను. నాన్న ఇంటికి రావటం లేదు మామయ్య. వచ్చినా అమ్మని తిడతాడు, నన్ను బాబుని కొడతాడు. కోపంగా మూతి విరుస్తూ అంది పాప. నేను అసత్య వార్త వింటున్నట్లుగా చూశాను. గోపాలం ఇంటికి రావటం లేదా? సీతని తిట్టడమా, పిల్లల్ని కొట్టడమా? నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. బాబు, పాప, ఇలా రండి మీరు లోపల నుంచి సీత కోపంగా పిలిచింది. నేను కూడా లేచి వాళ్ళ వెనకే వంట ఇంటి గుమ్మం దగ్గరగా వచ్చాను. సీత గ్యాస్ స్టవ్ మీద కాఫీ కోసం నీళ్లు పెట్టింది. నాకిప్పుడేం వద్దు సీత అన్నాను. సీత నా మాట వినిపించుకున్నట్లే కాఫీ కలిపే ప్రయత్నం చేసాగింది. సీతని పరీక్షగా చూశాను. మనిషి చిక్కింది. ముఖంలో నేనెప్పుడూ చూడని దిగులు, నిరాశ కనిపిస్తున్నాయి. ఒంట్లో బాగాలేదా అని అడిగాను. బాగానే ఉందన్నట్లు తల ఊపింది. పిల్లలు చెప్పేది నిజమేనా? గోపాలం సరిగ్గా ఇంటికి రావడం లేదా? వాళ్ళ మొహం వాగుడుకాయలు. వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉండి ఇంటికి రావటం ఆలస్యమైతే అలా అంటున్నారు. సీత నవ్వుతూ అంది. కానీ కళ్ళలో నీళ్లు చివ్వున చిమ్మాయి. నా మనసు చివుక్కుమంది. సీత ఏదో దాస్తోంది. పసిపిల్లలవి అర్థం లేని మాటలుగా తీసివేయాలని చేస్తున్న ప్రయత్నం వెనుక వేదన దాగి ఉండటం స్పష్టంగా తెలుస్తోంది. నేను నిశ్శబ్దంగా వంట ఇంటి గుమ్మానికి ఆనుకొని నిలబడి ఇల్లంతా కలయజూడసాగాను. ఈ ఇంట్లో ఇదివరకు నేను ఎరగని ఖరీదైన సామాను ఎంతో కనిపిస్తోంది. ఇల్లంతా ఐశ్వర్య చిహ్నాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ ఎందుకో సీత ముఖంలో కళ్ళ తగ్గింది. పిల్లల మొహాల్లో కూడా ఇదివరకటి హుషారు, ఆనందం లేవు. నేను మెల్లగా నిష్ఠూరంగా అన్నాను. సీత, నేను గోపాలం స్నేహితులం అన్న సంగతి నీకు తెలుసు. అతని జీవితంలో ఏదైనా మార్పులు వస్తే అతను వెళ్ళకూడని మార్గాన వెడుతుంటే తెలుసుకుని హెచ్చరించాల్సిన బాధ్యత నాకుంది. బాగా పని ఒత్తిడి వల్ల నేను ఇంతకాలం రాలేకపోయాను. గోపాలం రాకపోవటమే గాక కనీసం నేనెలా ఉన్నానో ఫోన్ చేయడం గానీ చేయలేదు. గోపాలం అంత ఊపిరి తిరగని పనితో సతమతమవుతున్నాడా? సీత కాఫీ కలిపి తెచ్చి నాకిచ్చింది. కప్పు అందుకుంటూ అన్నాను. నిజం చెప్పు సీత, నేను నీ తోబుట్టువు లాంటి వాడిని. నా దగ్గర నువ్వు సంకోచించటం బాగాలేదు. సీత పిల్లలకు హార్లిక్స్ కలుపుతూ అంది. ఈ ఉద్యోగం దొరికితే మా దరిద్రం తీరుతుందని, మా సమస్యలు తీరిపోతాయని అనుకున్నాను. కానీ అనుకున్నదంతా వేరైంది. కొత్త సమస్యలు వచ్చాయి. ఈ ఐశ్వర్యం కన్నా నాకు ఆ దరిద్రమే బాగుంది. సీత మాటలు జాగ్రత్తగా మననం చేసుకుంటున్నాను. ఈ ఐశ్వర్యం కన్నా ఆ దరిద్రమే బాగుంది. కొత్త సమస్యలు వచ్చాయి. ఏమిటా సమస్యలు? ఏమిటి సీతకు ఎదురైన కొత్త సమస్యలు? గోపాలం ప్రవర్తనలో మార్పు ఎందుకు వచ్చినట్టు కాఫీ తాగుతూ ఆలోచిస్తూ నిలబడ్డాను. అరగంట కూర్చున్నాను.
గోపాలం వచ్చే ఆశ లేదని సీత చెప్పడంతో లేచాను. నేను వచ్చి వెళ్ళానని చెప్పు, మళ్ళీ వస్తాను అన్నాను. సీత తల ఊపింది. నేను బయటికి రాబోతుండగా కారు ఒకటే ఆగి ఉంది. నేను ఆగిపోయాను. గోపాలం అందులోంచి దిగాడు. డ్రైవింగ్ సీట్లో శాంతి కూర్చుని ఉంది. గోపాలం ఆ ప్రక్క సీటులో నుంచే దిగాడు. గోపాలం కారు దిగగానే ఇంట్లోకి రాలేదు. అక్కడే నిలబడి చేయి ఊపి కారు వెళ్ళిపోయే వరకు చూస్తూ నిలబడ్డాడు. కారు పూర్తిగా కనుమరుగు అయిన తర్వాత వెనక్కి తిరిగి లోపలికి వస్తున్న అతను నన్ను చూడగానే, "ఓ నువ్వా? ఆహా, బహుకాల దర్శనం" అన్నాడు. నేను లోపలికి వచ్చి కూర్చున్నాను. ఇదివరకు గోపాలం ఇంటికి రాగానే పిల్లలు పరిగెత్తుకు వచ్చి మీద పడేవారు. ఇప్పుడు తండ్రి మాట వినగానే పరిగెత్తుకెళ్ళి పుస్తకాలు ముందేసుకున్నారు. బూట్లు టకటకలాడిస్తూ లోపలికి వచ్చాడు. నేను అతన్ని పరీక్షగా చూశాను. ఖరీదైన సూటులో ఉన్నాడు. ఇప్పుడే వస్తాను కూర్చో అనేసి లోపలికి వెళ్ళాడు. ఆ మాటలో గాని చనువులో గాని ఆదరం లేదు. చాలా కాలం తర్వాత కనిపించాననే ఆనందం కూడా నాకేం కనిపించలేదు. నేనంత పని ఒత్తిడిలో కూడా ఇతన్ని అన్నిసార్లు తలుచుకున్నాను, కలవలేకపోయానే అని తహతహలాడసాగాను. గోపాలానికి నేనసలు గుర్తున్నట్టే లేదు. గోపాలం తిరిగి వచ్చాడు. నా పని ఎలా ఉందని అడిగాడు. క్లుప్తంగా చెప్పాను. దాదాపు గంట కూర్చున్నాను. తర్వాత నేను లేచి వచ్చేస్తుంటే గోపాలం నాతో రోడ్డు వరకు వచ్చాడు. దారిన నడుస్తుండగా అన్నాడు, "ఏమిటో రవి, ఛీ, చిన్నతనంలో పెళ్లి చేసుకున్నంత బుద్ధి తక్కువతనం లేదు." "ఏం?" అన్నాను. సంసారం అనేది కాళ్ళకి అడ్డం పడుతుంటే జీవితానికి ఎదుగు బొదుగు బాగుంటుంది అనుకుంటాం గాని పెళ్ళైతే మగవాడికి మాత్రం ఏం స్వేచ్ఛ ఉంటుంది? గోపాలం ధోరణి నాకు అర్థమైంది. గర్భదరిద్రుడికి అనుకోకుండా అంతులేని ఐశ్వర్యం ఎదుట నిలిస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపినట్లు శాంతి చూపిస్తున్న రంగురంగుల ప్రపంచంతో మతిపోయిన గోపాలం తన స్వేచ్ఛకి భార్యాపిల్లలు అడ్డం అనుకుంటున్నాడు. కానీ ఇంకెవరైనా నమ్మవచ్చు. కానీ గోపాలం మారడం నేను నమ్మలేకుండా ఉన్నాను. గోపాలం చిత్తశుద్ధి, జీవితాన్ని గురించి నేర్చుకున్నాననుకున్న పాఠాలు ఏమైపోయినాయి? ఈ మహత్వం అంతా డబ్బు అనే పదంలో ఉందా? గోపాలం స్థితిలో ఉంటే నేను కూడా ఇలాగే చేసేవాడినా? ఈ ప్రపంచంలో డబ్బు మినహా ఇంక దేనికి విలువ లేదా? ఈ ఐశ్వర్యం కంటే ఆ దరిద్రమే నయం. సీత మాటలు చెవిలో కంగుమనసాగినాయి. విశాఖపట్నంలో అఖిల భారత మహారచయితల 4వ సభ జరుగుతోంది. ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన మర్నాడే సుదర్శనం గారు పోయినట్లుగా పిడుగుపాట్ల ట్రంక్ కాల్ వచ్చింది. అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేశాను. నేను వెళ్లే ముందు కూడా ఆయన నాతో బాగా మాట్లాడారు. ఊరు వెళ్తున్నప్పుడు ఆయన నాకు చేసిన హెచ్చరికే ఆఖరి అప్పగింతలు అయినాయి. నేను వచ్చేసరికి ఇంటి నిండా బంధువులు, తెలిసిన వాళ్ళు ఎవరెవరో వచ్చి ఉన్నారు. కర్మకాండలన్నీ భాస్కరం చేతి మీదుగానే జరిగినాయి. ఆ 10 రోజుల్లోనూ పత్రికను గురించి చాలా రకాలుగా తర్జన భర్జనలు జరిగినాయి. వచ్చిన వాళ్ళలో చాలామంది పత్రికను అమ్మేసి ఆ బాద్రా బందీ వదిలేసుకోమని సలహా ఇవ్వసాగారు. ఈ మాటలు వింటున్న నాకు మనసులోనే నవనాడులు కృంగినట్లు ఫీల్ అయ్యాను. ప్రెస్లోకి వస్తే వర్కర్స్ అంతా నా వైపు ప్రశ్నార్థకంగా చూడసాగారు. అక్కడికి ఒకళ్ళిద్దరు అనేశారు, "ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముకుని బతికాం. ఇప్పుడు ఎక్కడికి పోవాలి బాబు? మాకెవరిస్తారు ఉద్యోగం? సత్తువంతా దీనికి ధారపోసిన మమ్మల్ని ఎవరి దగ్గరికి తీస్తారు?" ఆ కళ్ళల్లో భయం, నిస్పృహ. ఆ సాయంత్రం సుభద్రమ్మ గారి ఇంట్లోకి కావలసిన డబ్బు తెచ్చి ఇచ్చి పెడుతున్న నేను సత్య కూర్చోమనడంతో ఆగిపోయాను. "పత్రిక అమ్మేయమని అత్తయ్యని నేను బలవంతం చేస్తున్నాను" అంది. సత్య దిమ్మెరపైనట్టు చూశాను. పత్రికను అమ్మకుండా ఉంచాలనే నా ఈ ప్రయత్నంలో సత్య నాకు అండగా ఉంటుందనే గుడ్డి నమ్మకం భ్రమ అని తెలిసిన ఆ క్షణంలో ఎందుకో గాని నేను నమ్మకం బొమ్మైన మనిషిలా తికమకపడ్డాను. అవును, ఈ పత్రిక చేతిలో ఉంటే అత్తయ్యకి చాలా గొడవలు ఎదురవుతాయి. మొదటిది, ముఖ్యంగా భాస్కరం ఆవిడను బజారుకి లాగుతాడు. ఈ స్థితిలో ఆవిడ మనశ్శాంతిగా కృష్ణారామ అనుకోకుండా వ్యధపడటం నాకిష్టం లేదు. పత్రిక అమ్మగా వచ్చిన డబ్బుతో బావ పేరిట నర్సింగ్ హోమ్ తెరుస్తాను. మా ఇద్దరి శేష జీవితాలు దానికి అంకితం చేయాలనుకుంటున్నాం. నేను ఒకసారి అప్రయత్నంగా కళ్ళెత్తి సత్యవైపు చూశాను. సత్య దృక్కులు శూన్యంలో చిక్కడి ఉన్నాయి. అక్కడ ఏదో కాంతిని వర్ణిస్తున్నట్టుగా ఆమె ముఖం దీప్తివంతంగా ఉంది. ఏం చెప్పగలను నేను? సత్య కళ్ళెదుట కనిపిస్తున్న ఆదర్శ శిఖరాన్ని ఎక్కవద్దని, వెనక్కు తిరగమని అనడానికి నేనెవర్ని? నాకేం అధికారం ఉంది?
నాలో హఠాత్తుగా ఉత్సాహం నశించింది. నాకెన్నడూ ఎరగని నిస్పృహ ఆవరించింది. నా కళ్ళలో కనిపిస్తున్న నిరాశకి సత్య వేరే అర్థం ఊహించినట్టుంది. మీ విషయం అత్తయ్య మర్చిపోలేదు. ఎడిటర్గా మీ బాధ్యత మీరు వదలనవసరం లేదు. ఎందుకంటే పత్రిక కొనబోయేది ఎవరో కాదు, మన శాంతి. ఉలిక్కిపడ్డాను నేను. శాంతి ఈ పత్రిక కొంటోందా? సత్య మళ్ళీ అంది. మీకు జీతం ఎక్కువ ఇస్తుందట. ఈ పత్రిక మీద ఇంకా డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తుందట. పత్రిక ఆఫీసు అక్కడి నుంచి ఇంకెక్కడైనా మంచి స్థలంలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను నిర్వీణ్యుడైనట్టు చూడసాగాను. నాలో హఠాత్తుగా ఆగ్రహం లాంటిది వచ్చింది. నేను లేచి నిలబడుతూ అనేశాను, థ్యాంక్స్. సుభద్రమ్మ గారు యాజమాన్యంలో లేనప్పుడు ఇందులో పనిచేయటం నా అభిమతం కానే కాదు. ఈ సంగతి అత్తయ్యతో మీరు చెప్పండి. పత్రిక ఆవిడ చేతి నుండి మారిన తర్వాత ఎవరైంది నాకు అవసరం లేదు. మీరు పత్రిక ఎప్పుడు అమ్మేస్తున్నారో చెప్పేస్తే అంతకు ముందే మీకు నా రాజీనామా కాగితం అందజేస్తాను అని అంటున్నానని కూడా చెప్పండి. వస్తాను. సెలవు. గబగబా అనేసి బయటికి వచ్చేశాను. నాకేమిటో ఊపిరాడనట్టుగా ఉంది. నేను ఎలాగైనా సుభద్రమ్మ గారిని ఒప్పిస్తానని, వాళ్ళ ఉద్యోగాలకి ముప్పేం రాదని, ఆవిడికి నచ్చజెప్పి వస్తానని గంపెడాశతో ఎదురుచూస్తున్న ఆ అమాయకులకి నేనేం చెప్పను? శాంతి కొంటుందా పత్రికని? అయితే నన్ను తన ఉచ్చుల్లోకి లాగటానికి శాంతి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. బాగుంది. మర్నాడు సుభద్రమ్మ గారు నా కోసం కబురు చేశారు. ఆవిడ కూర్చున్న గదిలో అడుగు పెడుతున్న నేను ఆవిడను చూడగానే క్షణం సేపు చకితుడనైనట్టు ఆగిపోయాను. ఈ 15 రోజుల్లో ఆవిడలో ఎంత మార్పు! అకాల వార్ధక్యం చేసిన మనిషిలా ఉంది. ఈ తరం యువతులంతా బొట్టు ఒక అలంకారం మాత్రమేనంటారు. నేను కూడా అలాగే భావిస్తూ వచ్చాను. కానీ ఆవిడను చూస్తే అలా అనిపించడం లేదు. ఆ బొట్టు ఒక్కటే ఆవిడ జీవన శోభ అనిపించేటట్టు కలకలలాడుతూ ఉండేది. సుదర్శనం గారితో పాటు ఆవిడ శోభ అంతరించినట్టుగా, కళ మాసినట్టుగా ఉంది ఆవిడ ముఖం. నాకు అర్థమైంది. ఇదివరకు వాళ్ళు అది ఒక పవిత్ర చిహ్నంగా భావించేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు అలంకారంగా మాత్రమే ధరిస్తున్నారు. భర్తృవిహీన అయిన ఆధునిక యువతి ముఖం బొట్టు తీసినంత మాత్రాన ఇంత కళావిహీనం అవుతుందని నేను అనుకోను. ఇదంతా ఆ భావనలో ఉందా? రా రవి, కూర్చో అన్నారు. ఆవిడ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్మలంగా ఉంది. మనసులో సదా మాలిన్యం ఏర్పరిచే రాగద్వేషాలని మృత్యువు అనే మహా నిర్మలమైన జలంలో ప్రక్షాళన పొందిన మనిషిలా ఉన్నారావిడ. నేను నిశ్శబ్దంగా ఆవిడకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. విరాగిలా ఉన్న ఈవిడ ముందు నేను చూపుదామని వచ్చిన ఆవేశం హాస్యాస్పదంగా ఉంటుందనే భయంతో అవి మెల్లగా నా నుండి జారిపోసాగినాయి. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఆవిడ అనేశారు, రవి, ఈ వయసులో ఎక్కువ బాధ్యతలు పెట్టుకోవటం నా అభిమతం కాదు. శాంతి ఈ పత్రికను కొనడానికి అభిలాష పడుతోంది. డబ్బుగల శాంతి ఇంకా దీన్ని మెరుగులు దిద్దగలదనే విశ్వాసం నాకుంది. పత్రిక బాగా నడపటం కంటే మించిన ఆత్మశాంతి ఆయనకి ఇంకేముందని. కానీ తర్వాత ఆవిడ నోటి వెంబడి రాబోయే మాటలకి నేను నిశ్శబ్దంగా అణువణువు బిగబట్టి వేచి చూడసాగాను. ఆవిడ శాంతస్వరాన మెల్లగా ఇలా అన్నారు, ఆయన పత్రికతో పాటు అందులో ఇన్నాళ్ల దాకా నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ళ శ్రేయస్సు అంతకంటే ముఖ్యం. నువ్వు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సహించి అన్ని కష్టనిష్ఠూరాలకి ఎదురొడ్డి దీన్ని నడపగలవనే హామీ ఇస్తే, అలాంటి ధైర్యం నీకుంటే పత్రికని అమ్మను. లాభ నష్టాల సంగతి పెద్దగా ఆశించకపోయినా కనీసం మీ అందరికీ ఏ లోటు రాకుండా జరగాలి. నా నోట్లోంచి ఆపలేనంత ఉధృతమైన ప్రవాహంలా ఉరకబోతున్న వాగ్దానాలన్నీ ఎలాగో నిగ్రహించుకున్నాను. మెల్లగా, గంభీరంగా, దృఢంగా అన్నాను, మీరు నా మీద విశ్వాసం ఉంచి అప్పగించిన బాధ్యతని నా కంఠంలో ఊపిరి ఉండగా విస్మరించను. సుదర్శనం గారు ఈ ఒక్క విషయంలో నా మీద ఎలాంటి వాత్సల్యాభిమానాలు దినదినం పెంచుకున్నారో మీకు తెలియని విషయం కాదు. మీరే వాగ్దానం చేయమంటే అది చేస్తాను. కావాలంటే నేను, వర్కర్స్ అంతా కలిసి కాగితం రాసిస్తాం. వద్దు రవి, నిజాయితీ గలవాడికి మాటకి మించిన సాక్ష్యం ఇంకేమీ అవసరం లేదు. శాంతికి ఈ రోజునే పత్రిక అమ్మే విషయంలో నా అభిప్రాయం మార్చుకున్నానని కబురు చేస్తాను. ఇక దీని మీద సర్వాధికారాలు నీవి. పైన పేరుకు మాత్రమే యాజమాన్యం నాది. నా సంతోషం చెప్పనలవి కాదు. శాంతికి ఈ పత్రిక దక్కకూడదు అని నా లోపల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరిక నెరవేరింది.
సుభద్రమ్మ గారు పత్రిక అమ్మబోవడం లేదని, మన కోసం, కేవలం తన బిడ్డలుగా భావించుకుంటున్న మన కోసం ఆవిడ ఈ బాదరబందీ భరించడానికి సిద్ధపడ్డారని, ఎక్కువగా వచ్చిన లాభాన్ని తిరస్కరించారని కూడా వర్కర్స్కి చెప్పాను. వాళ్ళ కళ్ళు కృతజ్ఞతతో చెమర్చినాయి. వాళ్ళు పడిన ఆనందం అంతా ఇంత కాదు. భాస్కరంతో నేను అనుకున్నట్టు పేచీ రానే వచ్చింది. భాస్కరం పత్రికకు తనే ఎడిటర్గా ఉంటానని పట్టుబట్టాడు. చివరికి పత్రికతో తనకేమీ సంబంధం లేనట్టు నెల నెల అతనికి 1000 రూపాయలు ఇచ్చేట్లు ఒప్పందం జరిగింది. మొత్తానికి నువ్వు చాలా ఘటికుడివి. మెత్తగా, అణకువగా కనిపిస్తూనే నీ అభిప్రాయాలన్నింటినీ అమలుపరుచుకుంటున్నావు అన్నాడు భాస్కరం వ్యంగ్యంగా. అతనితో వాదన ఇష్టం లేని నేను బలవంతంగా ఆ వ్యంగ్యం విని ఊరుకున్నాను. ఈ పత్రిక విషయంలో సుభద్రమ్మ గారు అన్నట్టుగానే నాకు సర్వాధికారాలు ఇచ్చారు. ఇందులో నేను మొట్టమొదట నిర్వర్తించవలసిన బాధ్యత కొంత మొత్తం జమ చేసి శాంతి అప్పు తీర్చేయాలని చూడటం. సుభద్రమ్మ గారికి చెప్పాను ఈ విషయం. ఇప్పుడేం తొందర, శాంతి డబ్బు కోసం ఒత్తిడి తేవటం లేదుగా అన్నారు. లేదమ్మా, ఇది తీరిపోతే హాయిగా ఉంటుంది అన్నాను. సరే నీ ఇష్టం, ఆ కష్ట సుఖాలన్నీ నీవని చెప్పానుగా అంటూ అనుమతి ఇచ్చారావిడ. డబ్బు తీసుకువెళ్ళాను. శాంతి డబ్బు గలవాడిని పెళ్లాడిందని విన్నాను, కానీ ఇంత ఐశ్వర్యంతో తొలతూగుతుందని నాకు తెలియదు. నేనెంతో ప్రయాసపడి తెచ్చిన ఈ డబ్బు శాంతికి తృణప్రాయమని తెలుస్తూనే ఉంది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే మొట్టమొదట చూసిన వ్యక్తి గోపాలం. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. సంభ్రమంగా దగ్గరకు వచ్చాడు. రవి, నువ్వా? ఏమిటి విశేషం? మీ యజమానురాలితో పనుండి వచ్చాను. గోపాలం నవ్వాడు. లోపలికి వెళ్ళి చెప్పాడు. శాంతి బయటకు వచ్చింది. నన్ను విలాసంగా చూస్తూ వయ్యారంగా నడుస్తూ వచ్చి నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుని, ఊరికే రారు మహాత్ములు అంది కనుబొమ్మలెత్తి శాంతి. నేను వెంట తెచ్చిన డబ్బు తీసి బయటపెట్టాను. ఏమిటది? మీకు ఇవ్వాల్సిన డబ్బు. ఎవరడిగారు? కనుబొమ్మలు చిట్లించింది. మీరు అడిగే వరకు ఆగటం మర్యాద కాదు. అవసరానికి తీసుకున్నాం, చేతికందగానే ఇస్తున్నాం. సుభద్రమ్మ గారు మీకు కృతజ్ఞతలు చెప్పమన్నారు. శాంతి నా వైపు ఆలోచనగా చూచింది. ఆ నోటులో ఏముందో తెలుసా అంది. తెలుసు, అడిగిన వెంటనే ఇచ్చేయాలని. మరి అంత చదువురాని వాడిలా మాట్లాడతావేం? అంటే దాని అర్థం నేను అడిగినప్పుడు మాత్రమే ఇయ్యాలని తెలియదు? నేను నిర్వీణ్యునయ్యాను. ఈ విపరీతార్థం ఎక్కడా ఉండదేమో. వెళ్ళు, ఇప్పుడిస్తే నాకు ఇన్కమ్ ట్యాక్స్ బెడద ఉంది. సమయం చూసి చెబుతాను. నేను సుభద్రమ్మ గారికి చెబుతాలే. నేను క్షణంసేపు ఆలోచించాను. ఇక నేను చెప్పాల్సిందేమీ కనిపించలేదు. డబ్బు నా బ్యాగులో పెట్టి మూసివేశాను. కూర్చో, కాఫీ తాగి వెళుదువుగాని. పనుంది, వెళ్ళాలి. మా ఇంట్లో కాఫీలో విషం కలపంలే. నేను కాఫీ తక్కువగా తాగుతానని తెలుసు నీకు. దూరంగా టేబుల్ దగ్గర నిలబడి కాగితాలేవో చూస్తున్న గోపాలం మా ఇద్దరి వైపు కుతూహలంగా చూస్తున్నాడు. శాంతి డబ్బు తీసుకోలేదు అంటే ఈ రీతిగా నా జుట్టు తన చేతుల్లో ఇరికించుకోవాలని చూస్తోంది. ఒక ప్రక్క భాస్కరం, ఇంకో ప్రక్క శాంతి. నా పని ఎప్పటికైనా అడ్డకత్తెరలో పోకచెక్కలా అవ్వకమానదని నా ఆంతర్యం హెచ్చరించింది. ఆ రోజు ముఖ్యమైన కాగితాల మీద సుభద్రమ్మ గారి చేత సంతకాలు పెట్టించాల్సిన పని ఉండి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఎవరో 4-5 ఆడవాళ్ళు కూర్చుని ఆవిడతో మాట్లాడుతున్నారు. సుభద్రమ్మ గారు నన్ను కూర్చోమని వాళ్ళని పంపి తర్వాత నా దగ్గరికి వచ్చారు. నేను కాగితాలు ఆవిడ ముందు పెట్టి ప్రాముఖ్యత వివరించాను. ఆవిడ నా మాటలు శాంతం వినకుండానే సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్పు అన్నారు. నేను చూపించాను. ఆవిడ సంతకాలు చేశారు. మనిషి మీద ఒకసారి ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని పదే పదే అనుమానించే మనస్తత్వం కాదు నాది అన్నారు. సంతకాలు పెట్టిన తర్వాత నేను ఆశించినట్లుగా ఆ కాగితాలు ఆవిడ నాకు ఇవ్వలేదు. సాయంత్రం నీకేమైనా పని ఉందా అన్నారు. మామూలు పనే. ఏం అన్నాను. అర్జెంటుదేం కాదుగా? కాదు. ఈ కాగితాలు ఇక్కడ ఉంచి వెళ్ళు. సాయంత్రం నేను సత్యతో పంపిస్తాను. నేను ఉలిక్కిపడ్డట్టు చూశాను. ఆవిడ దృష్టి సాలోచనగా కాగితాల వైపు చూస్తున్నట్టుగా ఉంది. రవి, నీ నుంచి ఒక సహాయం కోరుతున్నాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. మీరు సహాయం అనటం నా చెవికి ఇంపుగా లేదు. ఇంతకంటే ఈ పని చేసిపెట్టు రవి అని చెప్పేస్తే బాగుంటుంది. సరే, అలాగే అంటాను. ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి. సత్యకి ఒక సంబంధం వచ్చింది. కుర్రాడు స్థితిమంతుడు, మంచి హోదాలో కూడా ఉన్నాడు. కానీ సత్య పెళ్లికి ఒప్పుకోవడం లేదు. నువ్వు ఎలాగైనా సరే దానికి నచ్చజెప్పి ఒప్పించాలి.
అందరు ఆడపిల్లల్లా అది కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటికి ఇల్లాలై భార్యగా తల్లిగా కలకలలాడుతూ ఉంటే కళ్ళారా చూడాలని నేనెంత తప్పిస్తున్నానో నువ్వు దాన్ని బుర్రకెక్కించాలి. అర్థం లేని ఆదర్శాలు పెట్టుకుని పండంటి జీవితం ఎడారిలా చేసుకుంటుంటే అంతకు మించిన ఆవేదన, దుఃఖం నాకేదీ ఉండదని తెలిసేలా వివరించాలి నువ్వు. నా గుండెలు వేగంగా కొట్టుకోవటం మెల్లగా తగ్గింది. సత్యతో నేను పెళ్లిని గురించి ప్రస్తావించటమా? సత్య నా మాట మన్నిస్తుందన్న నమ్మకమేమిటి? అసలు ఆడవాళ్లతో అంత నేర్పుగా మాట్లాడే అలవాటే లేదే నాకు. సుభద్రమ్మ గారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు. రవి, సత్య భయం నాకు తెలుసు. తనకి పెళ్ళే దూరంగా వెళ్ళిపోతే ఈ వార్ధక్యంలో ఒంటరితనంతో నేను బాధపడతానేమోనని. కానీ అది సుఖంగా సంతోషంగా ఉంటే ఆ తృప్తితో ఈ ఒంటరితనం నేను భరించగలను రవి. ఈ బంధువులు ఎంత హృదయం లేని వాళ్ళో తెలుసా? సత్య తండ్రి, నా అన్నగారు, నా స్వంత అన్నగారు మధ్యాహ్నం వచ్చి నా మీద నింద వేసి వెళ్ళాడు. ఏమనో తెలుసా? సత్యకి పెళ్లి కావటం నాకు ఇష్టం లేదట. దూరం అయిపోతుందనే భయంతో నేను దాన్ని పెళ్లికి విముఖురాల్ని చేస్తున్నానట. ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా? నిజం చెప్పాలంటే ప్రసాద్ బ్రతికి ఉన్నప్పుడు కూడా వాడికంటే ప్రాణంగా నేను దాన్ని చూసుకున్నాను. ఆవిడ కళ్ళు చెమర్చినాయి. అన్నయ్య అన్నాడని నేను అంత బాధపడలేదనుకో. వాళ్ళ కడుపుకోత వాళ్ళది. సత్యయుడి పిల్లలంతా లక్షణంగా పెళ్లి చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకుంటుంటే ఇది ఇలా విరాగిలా ఉంటే వాళ్ళకి వేదన కాదా మరి? మీరు సత్యతో అనలేదా మరి? అన్నాను. ఎన్నో విధాలా చెప్పాను. చెప్పిన మాటలు అసలు అది శాంతం వింటేగా. నేను మొదలు పెట్టగానే ఇంక చాలత్తయ్య అంటూ వెళ్ళిపోతుందయ్యే. ఆయన బ్రతికి ఉన్నప్పుడైనా కాస్త కఠినంగా ప్రవర్తించగలిగేదాన్నేమో. కానీ ఇప్పుడు నా వల్ల అసలు కావటం లేదు. అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నాను. రవి, సత్యను ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించే భారం నీది. అది చాలా మంచి సంబంధం. అతను సత్యని చూసి ఇష్టపడ్డాడు. కట్నం కానుకలు కూడా పెద్దగా కోరటం లేదు. ప్రాతకాలంలో పచ్చిక మీద మెరిసే మంచు బిందువులా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండే సత్య అంటే ఎవరు ఇష్టపడరు? నిష్కపటము నిరాడంబరము అయిన మనసు ఆ ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆడవాళ్లలో అర్థం కాని ఆడంబరం, గడిసరితనం చూసి చూసి విసిగిపోయిన మగవాళ్ళకి స్త్రీత్వం మూర్తిభవించినట్టు ఉండే సత్య నిజంగా పెద్ద పెన్నిదిలాగే కనిపిస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు రవి? ఆవిడ అడిగారు. పరధ్యానంగా ఉన్న నేను ఉలికిపాటుగా తలెత్తాను. ఏం లేదు, సత్యతో నేను చెబుతాను. కానీ నా మాట మన్నిస్తుందనే నమ్మకం ఏమిటి అని ఆలోచిస్తున్నాను. సత్యకి నీ మాట అంటే కాస్త గురి ఉంది. ఫలానా అప్పుడు అని స్పష్టంగా చెప్పలేను. కానీ చాలాసార్లు నీ అభిప్రాయాల్ని తను బలపరిచింది. బాగుంది. నేను చెప్పిన ఏవో మాటలు సత్య బలపరిస్తే ఇక నా మాట మీద గురి ఉన్నట్టా? ఏమో, సత్యకి నాకు మధ్య ఉన్న పరిచయం ఎక్కువగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవపు సరిహద్దుల్లోనే ఉందని నా నమ్మకం. కానీ ఈ పరిధులు దాటే అధికారం నాకు సుభద్రమ్మ గారే ఇస్తున్నారు. సాయంత్రం 5 గంటలకి సత్యని ఆ కాగితాలిచ్చి ఆఫీసుకి పంపిస్తానని, అప్పుడు సత్యను కూర్చోబెట్టి పెళ్లి విషయం ఎత్తమని అన్నారు. అవసరమైతే మందలించడానికి కూడా వెనుదీయవద్దన్నారు. నేను సరేనని వచ్చేశాను. సత్య సాయంత్రం వస్తుంది. ఇంకా 4 గంటల వ్యవధి ఉంది. సుభద్రమ్మ గారింటి నుండి వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనతో పని మీదకి మనసే పోలేదు. సత్యకి నేను పెళ్లి గురించి నచ్చచెప్పాలి. అవసరమైతే చాలా సీరియస్గా కూడా మాట్లాడాలి. సత్య ఏమనుకుంటుందోనని వెరవకూడదు. ఎలాగైనా సరే సత్యని ఒప్పించాలి. సుభద్రమ్మ గారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. నేను పదే పదే నన్ను నేను హెచ్చరించుకోసాగాను. చేతికున్న వాచిలో ముళ్ళు 4:30 నుంచి 5 గంటలకి మారే లోపల అప్రయత్నంగా నాకు తెలియకుండానే కనీసం ఓ 7-8 సార్లైనా టైం గమనించి ఉంటాను. టేబుల్ మీద నాకు ఎదురుగా ఉన్న కాగితాల మీద ధ్యానం నిలపాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. సంతకాలు పెట్టాల్సిన కాగితాలు తీసి అవి చూసి సంతకాలు పెట్టసాగాను. సంతకాలు పెడుతూనే మణికట్టు కొద్దిగా ఎత్తి టైం చూస్తూనే ఉన్నాను. వయసు వచ్చిన కొత్తల్లో ఆడపిల్లతో ఒంటరిగా మాట్లాడడానికి తడబడే 18 సంవత్సరాల కుర్రవాడి మనసులా తికమక పడుతున్న నన్ను చూసి నాకే చిరాకు వేసింది. ఈరోజు సత్యని నేను కొత్తగా చూస్తున్నానా? ఆ అమ్మాయితో కొత్తగా మాట్లాడుతున్నానా? లేక ఆ అమ్మాయితో చెప్పేది నా స్వవిషయమా? ఎందుకు నాకీ తడబాటు? నన్ను నేనే మందలించుకున్నాను.
సత్య వస్తుంది. నేను ఆరిందాలా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే వచ్చే కష్టనిష్ఠురాలు గురించి లెక్చర్ ఇస్తాను. ఆ లెక్చర్ ఘాటుగా, సూటిగా, వాడిగా ఉండేటట్లు పదాలు ఎంచుకోసాగాను. ఉన్నట్లుండి నవ్వు వినిపించింది. ఉలిక్కిపడి తలెత్తాను. ఎప్పుడు వచ్చిందో సత్య గుమ్మంలోకి అడుగుపెట్టి కాస్త పక్కగా బొమ్మలా నిలబడి నవ్వుతూ నేను తలెత్తి చూడగానే ఫక్కుమని నవ్వింది. భలేవారే, మీరు పనిలో మునిగిపోతే ఇంక మీకేం గుర్తుండదన్నమాట. నవ్వుతూ నాకెదురుగా వచ్చి టేబుల్కి అటువైపు నిలబడింది. నేను క్షణంలో సగం సేపు కంగారు పడ్డాను. సత్య రావటం, నేనెంతో మర్యాదగా రమ్మని ఆహ్వానించాలనుకోవటం అన్నీ గాలికెగిరిపోయినాయి. సత్య రాక కోసం 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నానని బహుశా నేను చెప్పినా నమ్మదేమో. నా ముఖంలో కలవరపాటు చూసేమో సత్య అనునయంగా అంది. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండను. ఇవిగో ఆంటీ మీకు ఈ కాగితాలు ఇచ్చి రమ్మంటే వచ్చాను. టేబుల్ మీద బ్యాగ్ పెట్టి తెరుస్తూ అంది. నేను సంతకాలు పెడుతున్న కాగితాలు వదిలేసి కూర్చోండి అంటూ సత్యకి కుర్చీ చూపించి టేబుల్ మీద డోంట్ డిస్టర్బ్ అనే బోర్డు తీసుకుని బయటకు వెళ్ళాను. అది బయట తగిలించి తలుపులు దగ్గరేసి వచ్చాను. సత్య నా వైపు ఆశ్చర్యంగా చూసింది, కానీ నన్నేం ప్రశ్నించలేదు. మీకోసం 2-3 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను. ఐ మీన్ ఈ కాగితాల కోసం అంటూ ఆ కాగితాలు తీసుకున్నాను. నేను వెళతాను అంది సత్య. కూర్చోండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? ఆ మాట సత్య నోటితో అనలేదు, కానీ సోగగా ఉన్న కళ్ళు చురుగ్గా ప్రశ్నించాయి నన్ను. ముందిది చెప్పండి, మీకు కాఫీ తెప్పించనా, టీ తెప్పించనా? ఏమీ వద్దు, నేనిప్పుడే తాగి వచ్చాను. ఆల్ రైట్, సరే తాగమని బలవంతం చేయను. ఇంకో విషయంలో ఎలాగూ మిమ్మల్ని బలవంతం చేయబోతున్నాను. సత్య కళ్ళు రెపరెపలాడినాయి. ముఖం కొద్దిగా సీరియస్గా అయింది. అయినా నవ్వుతూనే ఏమిటి విశేషం, ఈరోజు మీరు చాలా హుషారుగా ఉన్నారు అంది. నిజంగా హుషారుగా ఉంది, ఎందుకంటే ఇవాళే నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషనా? ఆశ్చర్యంగా చూసింది. అవును, సుభద్రమ్మ గారు ఇచ్చారు. ఆంటీయా? సత్య రెట్టించి అడిగింది. అవును, ఆంటీయే. ఏమిటో నేను తెలుసుకోవచ్చునా? ఆ కళ్ళలో కుతూహలం నాకు చక్కలి గింతలు పెట్టినట్టే ఉంది. మిమ్మల్ని చీవాట్లు పెట్టే అధికారం నాకు అప్పగించారావిడ. నన్నా? చీవాట్ల? సత్య నమ్మలేనట్లు చూసింది. అవును, మిమ్మల్నే సత్య. క్షణం సేపు ఆగాను. నేనెంత నవ్వులాటగా మాట్లాడాలనుకున్నా నా కంఠం సీరియస్గానే పలికింది. ఆగారేం, కానివ్వండి, మొదలుపెట్టేయండి. ఎంతసేపు? పావుగంట, అరగంట? అరే, నేను బ్యాగ్లో కాసిని చాక్లెట్లు పోసి తెచ్చుకున్నా బాగుండేది. తింటూ కూర్చుంటే. సత్య కళ్ళల్లో నేనెప్పుడు చూడని కొంట తీవ్రత కనిపించింది. చివాట్లెందుకో మొదట కారణం తెలుసుకోవాలని మీకు లేదా? ఊహో, అత్తే గాని మీరు కానీ కారణం లేందే ఏ పని చేయరని నాకు తెలుసు. నన్ను ఆవిడ చీవాట్లు వేయమనటం, అందుకు మీరు వెంటనే సమ్మతించడం జరిగిందంటే తప్పకుండా నా వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. థ్యాంక్స్. ఎందుకు? మీ ఆంటీతో సమానమైన హోదా ఇచ్చి నన్ను గౌరవిస్తున్నందుకు. సత్యకళ్ళు ఎందుకో కానీ నా ముఖంలోకి క్షణం పరిశీలనగా చూశాయి. ఆ తర్వాత మెల్లగా చేతిలో ఉన్న బ్యాగు మీదకి మళ్ళినాయి. సత్య, నువ్విచ్చిన అధికారంతోనే ఈ పూట నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, దానికింద ఉపోద్ఘాతం దేనికి? సత్య, బొంబాయి నుంచి వచ్చిన సంబంధం అంగీకరించేలా చేస్తానని మీ ఆంటీకి మాట ఇచ్చాను. సత్య చివ్వున తలెత్తి చూసింది. నేను గతుక్కుమన్నాను. సత్య ముఖంలో ఉన్న ఉల్లాసం ఊదేసినట్టు ఆరిపోయింది. పరధ్యానంగా ఉన్నవాడిని చాచి చెంప మీద కొడితే లిప్తపాటు దిమ్మెరపోయి విమూఢుడై చూసినట్టు ఉంది ఆ చూపు. నేను క్షణంసేపు మాటల కోసం తడుముకోవలసి వచ్చింది. నేను గతుక్కుమన్నాను. సత్య ముఖంలో ఉన్న ఉల్లాసం ఊదేసినట్టు ఆరిపోయింది. పరధ్యానంగా ఉన్నవాడికి చాచి చెంప మీద కొడితే లిప్తపాటు దిమ్మెరబోయి విమూఢుడై చూసినట్టు ఉంది ఆ చూపు. నేను క్షణం సేపు మాటల కోసం తడుముకోవలసి వచ్చింది. కుర్చీలో నుంచి లేచి వచ్చి సత్యకి కాస్త దగ్గరగా టేబుల్ మీద కూర్చున్నాను. సత్య, మనిద్దరం స్నేహితులంగా అరమరికలు లేకుండా హృదయాలు విప్పి మాట్లాడుకుందాం. బొంబాయి నుంచి వచ్చిన సంబంధం చాలా మంచిదని చెబుతున్నారు ఆవిడ. నీకేమిటి అభ్యంతరం? పెళ్లి మీద నీకు అసలు విముఖత్వం దేనికి? సత్య తనకి అభిముఖంగా ఉన్న ఖాళీ కుర్చీ వైపు చూస్తోంది. ఆ చూపులు శూన్యంలోకి చిక్కడినట్టుగా ఉన్నాయి. ఆ అమ్మాయి చేతిని నా చేతిలోకి తీసుకోవాలన్న కోరికని అదిమి పట్టి నిగ్రహించుకున్నాను.
మళ్ళీ మళ్ళీ అదే భావం. సత్య కూర్చోవడంలో, మాట్లాడటంలో మూర్తీభవించిన స్త్రీత్వం. ఆ అమ్మాయి పెద్ద సౌందర్యవతి కాని మాట నిజమే. కానీ ఆ రూపులో గులాబీ పువ్వు లాంటి నాజూకుతనం ఉంది. చెప్పు సత్య, పెళ్లి వద్దనడానికి అసలు కారణమేమిటి? అత్తయ్యకు దూరం కావటం ఇష్టం లేదు అంది. స్మృతులు వేటిల్లోనో చిక్కడిపోయి వాటిలో నుంచి యువతలికి రావడానికి పెనుగులాడుతున్న మనిషిలా అంది. ఇది ఒక కారణం మాత్రమే అనిపిస్తోంది. నీకు పెళ్ళైనంత మాత్రాన ఆవిడ ఎందుకు దూరం అవుతారో? ఆవిడ నీ దగ్గరగా వచ్చి ఉండవచ్చు. అప్పుడప్పుడు నువ్వు ఆవిడ దగ్గరకు వస్తూ ఉండవచ్చు. సత్య నా వైపు తిరిగింది. నా ముఖంలోకి చూస్తూ ఉదాసీనంగా అంది. ఆవిడ ఒక్కరూ అయితే అలాగే చేసేదేమో గాని ఈ ప్రెస్, ఈ గొడవ ఉన్నంతకాలం ఆవిడ ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రాదు. నేను అందుకే మొన్న శాంతి కొంటానంటే ప్రోత్సహించాను. మీరు పత్రిక నమ్మకుండా చేసి ఆ మార్గం మూసేశారు. నేను నిశ్చేష్టుడనయ్యాను. ఒక్క నిమిషం సమాధానం చెప్పలేనట్టు చూశాను. సత్య నాకు వివరిస్తున్నట్టుగా అంది. అంతేకాదు, నేను కోరుకునేది ఇంకొకటి కూడా ఉంది. నేను పెళ్ళి అనేది చేసుకుంటే నాకు కాబోయే భర్త అత్తయ్యని కన్నతల్లిలా చూసుకోగలిగి ఉండాలి. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోయే ముందు నాలో జీర్ణించుకుపోయిన భావ జ్ఞాపకాలు వేధిస్తుంటే ఇంకొకరితో శారీరకంగా, యాంత్రికంగా జీవించటం నా వల్ల అయ్యే పని కాదు. మీరే చెప్పండి, ఇది సబబేనంటారా? అవతల వ్యక్తిని అన్యాయం చేయటం కాదా? సత్య, అత్తయ్యకి ఇవేమీ అర్థం కావు. పెళ్ళి అయితే ఇవన్నీ పోతాయంటుంది. కానీ పెళ్ళైతే లేని సమస్యలు ఎదురవుతాయని నా భయం. అత్తయ్య, అమ్మ, నాన్న అందరూ సాటి ఆడపిల్లలతో పోల్చుకుంటారే తప్ప ఆ పాటి ఆడపిల్లలకి నాకు ఎంత వ్యత్యాసం ఉందో గమనించరు. అంతేకాదు, బావ నేను కలిసి కొన్ని పనులు చేయాలనుకున్నాం. వాటిల్లో ముఖ్యమైనది నర్సింగ్ హోమ్ తెరిచి బీదసాదలకి వైద్యం చేయటం. ఇప్పుడు బావలేడు. ఆ బాధ్యత, ఆ భారం నా మీద రెట్టింపుగా ఉన్నాయని, బావ కలలు కన్న ధ్యేయం నిర్వర్తించటం నా కర్తవ్యంగా భావిస్తున్నానని వాళ్ళెందుకు అర్థం చేసుకోరు? నేను ఎన్నిసార్లు చెబుతాను, నా పెళ్లి విషయంలో పదే పదే నన్ను ఇరుకున పెట్టవద్దని. నా అభిప్రాయం అంత స్పష్టంగా చెప్పినా కూడా ఎవరెవరినో పిలుస్తారు. వాళ్ళు కాస్త అనగానే ఇక నా మీద దండయాత్ర మొదలు పెడతారు. ఇదివరకు ఆంటీ దగ్గర నాకు కాస్త చనువు ఉండేది ఈ విషయాలు చెప్పడానికి. ఇప్పుడు ఆవిడ కూడా అమ్మా నాన్నలతో కలిసిపోయింది. సత్య, ఆవిడ కోరేది నీ సుఖం అన్న సంగతి మర్చిపోకు. తెలుసు, కానీ నా మనసు కూడా ఆంటీ అర్థం చేసుకుంటే బాగుండుననిపిస్తుంది. ఆవిడ అర్థం చేసుకోలేక కాదు సత్య, కానీ ఆవిడ కర్తవ్యం కూడా కొంత ఉంది కదా. సత్య నవ్వింది. కొద్దిసేపటికి పాలిపోయినట్లున్న ఆమె ముఖంలోకి కాస్త మళ్ళీ కాంతి తిరిగి వచ్చింది. సరే, అత్తయ్య కర్తవ్యం నెరవేర్చారు. అయినాయా మీ చీవాట్లు? మరి నేను వెళ్ళనా? సత్య, ఇందులో నన్ను పొరపాటుగా అర్థం చేసుకోవు కదా. మిమ్మల్నా? ఎందుకు? అత్తయ్యకి మీరైనా నా ఈ బాధని కాస్త విడమర్చి చెబితే సంతోషిస్తాను. నా శక్తి మేర ప్రయత్నిస్తాను సత్య. అలాగే, నాకేమిటో నిజంగా నీరసంగా అనిపిస్తోంది. మీరు కాఫీ ఇప్పిస్తే ఆనందంగా తాగుతాను. ఇప్పుడే ఒక్క క్షణం కూర్చో. నేను లేచి బయటకు వెళ్ళాను. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.